హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. తొలి టోపీ కోసం 18 సీజన్ల పాటు వేచి చూసి ఇప్పుడు అదే జోరులో ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు వరుసగా రెండో టోపీపై గురిపెట్టిన జట్టు ఒకవైపు ఆడిన తొలి సీజన్లోనే కప్పును గెలుచుకోవడంతో పాటు 5వ సీజన్లోనూ మరోసారి విజేతగా నిలిచే లక్ష్యంతో నిలిచిన జట్టు మరోవైపు దూకుడైన బ్యాటింగ్ లైనప్, పదునైన బౌలింగ్తో పాటు అమితిమి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న టీం సవాల్ విసురుతుండగా ముగ్గురు బ్యాటర్లే దాదాపు మొత్తం బ్యాటింగ్ భారం మోస్తుండగా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో సమరానికి మరో జట్టు రెడైంది. వరుసగా రెండో టైటిల్ నెగ్గిన కెప్టెన్గా అరుదైన జాబితాలో చేరేందుకు ఒక సారథి ఉరుతుండగా తన నాయకత్వంలో మొదటి టోర్నీ గెలిపించాలని మరొకరు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో IPL 19 తుది పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో రాయల్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ తలపడనుంది. ఎన్నో అద్భుత ప్రదర్శనలు, మరెన్నో అనూహ్య ఫలితాలు, అసాధారణ బ్యాటింగ్ విన్యాసాలు, కొత్త రికార్డులు, సరికొత్త ఘనతలు. 64 రోజులు, 73 మ్యాచ్లు, 2299 ఫోర్లు, 1416 సిక్స్ల తర్వాత IPLలో పోరాటం ఆఖరి ఘట్టానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు మాజీ ఛాంపియన్ గుజరాత్ను ఢీకొట్టుతుంది. ఏ జట్టు నెగ్గినా ఇది వారి రెండో టైటిల్ కానుంది. పాయింట్ పట్టికలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్టు చివరి సమరానికి కావడం విశేషం. తొలి క్వాలిఫైయర్లో గుజరాత్ను చిత్తు చేసిన RCB మానసికంగా పైచేయి సాధించగా సొంత గడ్డపై ఫైనల్ ఆడుండడం టైటన్స్కు సానుకూలాంశం. ఆటగాళ్లంతా ఫామ్లో. డిఫెండింగ్ ఛాంపియన్ బరిలోకి దిగిన బెంగళూరు ఈసారి గత ఏడాది కంటే మరింత మెరుగైన ప్రదర్శన కనపరిచి దూసుకొచ్చింది. అన్ని అంచనాలను అందుకుంటూ జట్టు పాయింట్ పట్టికలో టాపర్గా నిలిచింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో సమిష్టి ప్రదర్శన టీమును ముందు వేసేలా చేసింది. ఈ సీజన్లో RCB 10 మ్యాచ్లు గెలవగా 8 మంది వేరేరు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లుగా నిలవడం జట్టు మంచి బలమిచ్చింది. ప్రతి ఒక్కరూ జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన, ఓపెనింగ్ జట్టు మంచి ఆరంభం ప్రధాన కారణం. 10 ఏళ్ల క్రితం 2016లో ఇదే స్థాయి ఆటతో ఒంటి చేత్తో బెంగళూరును ఫైనల్కి చేర్చిన విరాట్ కోహ్లీ మరోసారి నాటి ఆటను గుర్తుకు తెచ్చాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో జట్టుకు రెండో టైటిల్ అందించాలని అతడు పట్టుదలగా ఉన్నాడు. కోహ్లీ 600 పరుగులు చేయగా కెప్టెన్ రజత్ పటిదార్ 486 పరుగులు, ఏకంగా 196 స్ట్రైక్ రేట్తో 5 అర్ధ సెంచరీలు తన స్థాయిని ప్రదర్శించాడు. పడిక్కల్ 463 కూడా చెలరేగా కునాల్ పాండ్యా ఆల్రౌండర్ ప్రదర్శన 225 పరుగులు, 13 వికెట్లు జట్టును నడిపించాయి. 2011 నుంచి IPL ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ అనుభవం జట్టుకు ఎంతో పనికొచ్చింది. భూమి ఇప్పటికే 26 వికెట్లు తీయగా హెజల్వుడ్ 13 అండగా నిలిచాడు. వీరికి తోడు యువ బౌలర్ రషీద్ సలాం 16 సత్తా చాటడం బౌలింగ్ బలాన్ని పెంచింది. పిట్టిగా ఉంటే పిన్ షాట్ ఓపెనింగ్ చేస్తాడు, లేదంటే వెంకటేష్ అయ్యర్ కొనసాగుతాడు. బౌలింగ్లో పరిస్థితిని బట్టి సుయేష్, డపిల్లో ఒకరికి ఇంపాక్ట్ ప్లేయర్గా అవకాశం దక్కుతుంది. టాప్ 3 దూకుడు. టోర్నీ ఆరంభం నుంచి గుజరాత్ ఒకే విమర్శను మళ్ళీ ఎదుర్కొంది. టాప్ 3 బ్యాటర్లు మినహా జట్టులు ఏమీ లేదని వీరిని అవుట్ చేస్తే కుప్పకూలుకోవడం ఖాయమని విమర్శలు వచ్చాయి. అయితే చివరిసారి ఈ విమర్శకు గుజరాత్ సిద్ధమైంది. మ్యాచ్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా టాప్ 3 బ్యాటింగ్ పైనే ఆధారపడుతుంది. శుభం గిల్ 722 పరుగులు, సాయి సుదర్శన్ 710, జోస్ బట్లర్ 507 తమ పాత్రను పూర్తి న్యాయం చేశారు. కాబట్టి ఈ విషయం మేనేజ్మెంట్కు ఆందోళన లేదు. వీరు చెలరైతే మిడిల్ ఆర్డర్ ఆరంభం ఉండదనే భావన రాజస్థాన్తో జరిగిన రెండవ క్వాలిఫైర్ మ్యాచ్లో జట్టు రుజువైంది. సుందర్ 327 కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే పదునైన బౌలింగ్ దళం సహకారంతో గుజరాత్ ముందంజ వేయగలిగింది. కొత్త బంతితో రబడా 28 వికెట్లు, సిరాజ్ 18 వికెట్లు ప్రత్యర్థులను పూర్తిగా కట్టిపడేస్తున్నారు. హోల్డర్ 17 కూడా కేవలం 7.5 ఎకనామిక్తో బౌలింగ్ చేయడం టైటాన్స్కు అదనపు బలం మారింది. గత పోరులో రషీద్ లైన్ తప్పినా అతని ఆట స్టార్ బౌలర్ ఏ సమయంలో చెలరేగిపోగలడు. ఇక్కడ పిచ్చును బట్టి చూస్తే స్పిన్నర్ సాయి కిషోర్కు ఈసారి బౌలింగ్ అవకాశం లభించవచ్చు.
ఈ ఐపీఎల్ సీజన్లో ఫైనల్లో పిచ్చు వాతావరణం. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్చు, భారీ స్కోరుకు అవకాశం ఉన్న బౌలర్ల ప్రభావం చూపగలరు. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన పిచ్చుపై ఫైనల్ నిర్వహిస్తున్నారు. ఈ 4లో గుజరాత్ గెలిచింది. అన్నిటికీ మించి ఈ స్టేడియంలో రెండోసారి బ్యాటింగ్కు సులువుగా మారుతుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకి మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ ఈరోజు వర్ష సూచన లేదు. నేడు ఐపీఎల్ ఫైనల్ బెంగళూరుతో గుజరాత్ ఢీ. ఇరు జట్లు ఎవరు గెలిచిన రెండో టైటిల్ సొంతం. సాయంత్రం 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్ హాట్‌స్టార్లో ప్రత్యేక ప్రసారం. తుది జట్లు అంచనా. బెంగళూరు పట్టిదార్, కెప్టెన్ కోహ్లీ, సాల్ట్, వెంకటేష్, పడిక్కల్, కునాల్, డేవిడ్, జితేష్, షెఫర్డ్, భువనేశ్వర్, హెజల్వుడ్, సలాం, డఫీ, సుయస్. గుజరాత్ టైటన్స్ అంచనా. గిల్ కెప్టెన్, సాయి సుదర్శన్, బట్లర్, సుందర్, నిశాంత్, హోల్డర్, తెవాటియా, రషీద్, రబాడా, సిరాజ్, ప్రసిద్, సాయి కిషోర్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ ఐపీఎల్ ఫైనల్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఇరు జట్లు.